తంగడాకుతో కాటుక తయారీ. తంగడాకు ఇలా దుస్సేయాలి, గిల్లుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా భూతం ఛానల్. ఈరోజు మేము కాటుక తయారు చేస్తున్నాము. ఇంకా తంగడు పువ్వు దాన్ని విప్పుకున్నాము. ఇట్లా మొత్తం దుస్సేసుకోవాలి. నేను దుస్సేసుకో అంటా, మీరు గిల్లుకోవడం ఏదో అంటారు. ఇప్పుడు మేము ప్రాసెస్ చూపిస్తున్నాం, కాటుక తయారీ ప్రాసెస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాం ప్రాసెస్ స్టార్ట్ అయితే. ఒకటే వస్తుంది అని ఇదమ్మా, ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మిక్సీలో వేసుకుంటున్నాం. ఇంట్లో నీళ్ళు వాటర్, గ్లాస్ తోటి వాటర్ చాలా ఇంకా కింద పోతుంది. మిక్సీలో రుబ్బుకున్న ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి. మట్టి చెప్పదా మన పైన చూసి వస్తాను. కొన్ని వాటర్ పోసుకున్నాం, మిక్సీలో రుబ్బుకున్నాం. తంగడాకు ఆకులు, చిన్న చిన్న తంగడాకులు ఉంటాయి కదా, అది పువ్వులు, ఓన్లీ ఆకులు. ఇట్లా రుబ్బుకున్నాం. దీన్ని ప్రాసెస్ చూద్దాం. మాకు మట్టి చిప్పలేక రాతండి గిన్నె పెట్టినాము. మీకు మట్టి చిప్ప ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. ఆమ్దం మీ ఇంట్లో తయారు చేసుకున్నదన్నా కొన్నదన్నా కావచ్చు, ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. మేము కొన్నది యూజ్ చేస్తున్నాం. ఒత్తి వేసుకుంటున్నాం. కొంచెం ఆముదం పోయాలి ఒత్తుకు. మంచిగా అడుక్కోవాలి. స్నానం చేసి మంచిగా నీట్గా వేసుకోవాలి. మెన్సెస్ వచ్చినప్పుడు, ఫిజికల్గా కలిసినప్పుడు చేసుకోవద్దంట కాటుక. మూడు రాళ్ళు పెట్టుకోవాలి. దీపం పెద్దరారి, నేను వీడియో దీపం పెట్టుకోవాలి. కొంచెం దగ్గరికి వెళ్తే కింద మనం మసి గీరుకొని రాదు. దీన్ని ఉడకబెట్టాలి. ఇక ఉడుకుతుంటే దాని పొగ అనేది ఆ గిన్నెకు అంటుతుంది. అక్కడ పేపర్లు ఉన్నాయి. పెద్ద కొత్త అదే వస్తుంది, పెద్ద ఆరిపోయి ఉంటుంది ఉన్నది. అట్లా వచ్చిందనుకో ఇట్లా ముట్టించుకోవాలి. ఆ గిన్నెకు అది ఏమంటారు, కాటుక అనేది వస్తుంది. వచ్చి ఇట్లా బోలించుకోవాలి. తపాల కాంటట్టు వచ్చేదా చూడు. అల్లే కొంచెం పైకే ఉంది కానీ ఇంకా తపాల కానాలి. ఇంకా అంతే ఉంటుంది. ఇట్లా ఇంకా లైట్ బంద్ చేసుకోవాలి. లైట్ బంద్ చేసి ఎంతసేపు పెట్టాలి? టైం చూసుకో, తెలియదు నాకు. టైం ఎప్పుడు చూడలేదు. టైం చూడలేదు అంటే మొత్తం అయ్యే వరకు ఇంత కుప్ప వస్తుందమ్మా.
ఒక గంట గంటన్నర పడుతుంది. గంటన్నర పడుతుందంట మొత్తం. లైట్ బంద్ చేసి గొల్లం పెట్టి గుల్లం పెట్టిన ఇప్పుడు అయింది 3:30కి ఏమో చూడ పాము పుట్ట లాగా వస్తుంది. బచ్చాం దాన్ని వేడి చేసుకోవాలి. అది ప్రాసెస్ అవుతుంది, ఇది వేడి చేసుకోవాలి.